నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఎర్లీ మార్నింగ్ 5కి లేచానండి. గురువారం రోజు వ్లాగ్ ఇది. ఇంక ఈరోజు అయితే ఫస్ట్ పిల్లలకి చపాతీ చేద్దామని చపాతీ పిండి అయితే కలిపేశాను. పిండి మొత్తం కూడా పోయింది చూసారా. ఇంకా ఇల్లు అయితే ఊడుస్తున్నాను. ఫస్ట్ వాకిట్లో ముగ్గు వేసేసాను అనమాట. తర్వాత ఇంకా ఇల్లు అంతా కూడా ఊడ్చేస్తున్నాను. ఇంకా ముందు రోజే హౌస్ అది క్లీన్ చేసేసాను కాబట్టి దుమ్ము అది పెద్దగా లేదండి. మనం ఇల్లు కడుక్కున్న 2 days వరకు కూడా పెద్ద మురికి దుమ్ము అది ఏమీ ఉండదన్నమాట. ఇంక ఇక్కడ చపాతీ పిండి అయితే కింద పడిపోయింది, గోధుమ పిండి. ఆ పిండి అంతా కూడా ఫస్ట్ ఒక దగ్గరికి తీసేసి ఇంక ఇల్లు అయితే ఊడ్చేస్తున్నాను. నేను ఇల్లు ఊడవాలంటే అవన్నీ నీట్గా సర్దాలి, అందుకని ఫోన్ పక్కన పెట్టేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసేసాను. ఇంక తర్వాత స్నానం చేసేసి ఈరోజు చోలే మసాలా చేద్దామని ముందు రోజే శనగలు అయితే నానబెట్టేశానండి. ఆ శనగలు కుక్కర్లో వేసేసి కొంచెం క్లాత్లో 1 స్పూన్ టీ పౌడరు, అలాగే 2 యాలకులు, ఒక బిర్యానీ ఆకు వేసి మూట కట్టేసి శనగల్లో అయితే వేసేసి కుక్కర్లో పెట్టి ఒక 10 విజిల్స్ వరకు పెట్టేశానండి. ఇంక ఈ లోపు నేను దేవుడికి నైవేద్యం కింద పరమాన్నం అయితే వండుతున్నాను. ఒక పక్క పరమాన్నం అయితే పెట్టేశాను, ఒక పక్క శనగలు అయితే పెట్టాను. ఇంక ఈలోపు పూజకి అయితే సర్దుకుంటున్నానండి. నేను ఈ పూజకి సర్దుకునే లోపు పరమాన్నం ఉడికిపోయింది, అలాగే శనగలు కూడా ఉడికిపోయాయి. ఇంక పూజ అయితే చేసేసుకున్నాను. ఈరోజు మార్గశిర గురువారం కదండి, అందుకని ఎర్లీ మార్నింగే పూజ అయితే చేసేసుకున్నాను. ఇంక ఇక్కడ తులసి ఆకులు అయితే కోస్తున్నానండి. రేపు మళ్ళీ నెక్స్ట్ డే శుక్రవారం కదా, వెంకటేశ్వర స్వామికి శనివారం రోజు ఏకాదశికి మాల వేద్దామని ముందే ఈ తులసి ఆకులు అయితే కోసేసాను. ఈ తులసి దళాలు క్లీన్ చేసేసి కవర్లో పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటాయి. శుక్రవారం రోజు మళ్ళీ తులసి దళాలు కోయకూడదు కదా, అందుకని ముందే కోసి పెట్టేసుకున్నాను. ఇంక పూజకి అయితే మొత్తం రెడీ చేసేసుకుని ఇంక పూజ కూడా చేసేసుకున్నానండి. ఈరోజు అయితే చాలా హడావిడి అయిపోయింది పని మొత్తం కూడాను. ఇంక పిల్లలు లంచ్ అంతా ప్రిపేర్ చేయాలి కదా, చాలా హడావిడిగా అయిపోయింది అనమాట. ఇంట్లో పూజ చేసేసుకుని తర్వాత తులసి కోట దగ్గర కూడా పూజ అయితే చేసేసుకున్నాను. ఇంకా వంట అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు మా పిల్లలకి స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ ఉందన్నమాట. వర్షిని అయితే వెజ్ బిర్యానీ చేయమంది. ముందు రోజు కూడా వెజ్ బిర్యానీ తీసుకెళ్ళింది, మళ్ళీ నెక్స్ట్ డే కూడా వెజ్ బిర్యానీ చేయమంది. ఇంకా అమ్మ అయితే వెజ్ బిర్యానీ చేస్తానండి. నేను ఇంక ఇక్కడ చోలే మసాలా అయితే చేస్తున్నాను. చోలే మసాలాలోకి బటూరాలు అయితే బాగుంటాయి. బటూరాలు అయితే నేను ఎప్పుడు చేయలేదన్నమాట. ఈ చోలే కూడా ఫస్ట్ టైం చేయడు. ఇంకా యూట్యూబ్లో మనకు రాని వంటలన్నీ కూడా చూసి చేసేయచ్చు కదా, యూట్యూబ్లో అయితే చూసి ఏదో అలా ట్రై చేశాను అనమాట. ఒక పక్క వీడియో షూట్ చేయడం, ఒక పక్క టైం అయిపోతూ ఉందన్నమాట. స్కూల్కి 8కే బస్సు వచ్చేస్తుందండి వాళ్ళకి, అందుకని గబగబా అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టేసి ఆయిల్ వేసేసి ఉల్లిపాయ ముక్కలు అయితే వేయించేసాను. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి టమాటాలు 4-5 టమాటాలు ప్యూరీ చేసేసి బాగా ఆయిల్ పైకి తేలే వరకు వేయించేసానండి. తర్వాత అందులో మనం ఉప్పు, కారం, గరం మసాలా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. గరం మసాలా అనేది చోలే మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గరం మసాలా వేసేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇంక ఈ లోపు అయితే ముందుగా చపాతీ పిండి కలిపి పెట్టేసాను కదా, అదైతే చాలా సాఫ్ట్గా అయింది. ఇంక ఇందులో సరిపడా ఉప్పు వేసేసి బాగా కలిపేసాను. తర్వాత ఇందులో మనం ఉడికించుకున్న శనగలు ఉన్నాయి కదా, అవైతే వాటర్తో పాటు వేసేసి దగ్గరికి ఉడికించేసుకుంటే సరిపోతుందండి. ఇంకా చపాతీ పిండి అయితే ఫస్టే కలిపేసాను కాబట్టి చాలా మెత్తగా స్మూత్గా వచ్చిందండి. మనం చపాతీలు చేసేటప్పుడు ఎప్పుడైనా పిండి అప్పుడే కలిపేస్తే వెంటనే మెత్తగా ముద్దలా చేస్తే చేతులు అనేవి నొప్పేస్తూ ఉంటాయి. అందుకని చపాతీ పిండిని కొంచెం వాటర్ వేసేసి బాగా తడిపి పెట్టేసుకుని కొంచెం నానిన తర్వాత కలుపుకుంటే చాలా బాగా వస్తాయి. అలాగే మనకి చేతులు కూడా నొప్పి రావన్నమాట. ఇంకా నేను ఇక్కడ చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. టైం అయిపోతుంది కదండి, మా అమ్మాయిని అయితే చపాతీ కాల్చమంటే తనైతే చపాతీలు కాలుస్తుంది. నేను ఇక్కడ చపాతీ పీట లేదనమాట, అందుకని అన్నం తినే పళ్ళు ఉంటుంది కదా, ఆ పళ్ళు రివర్స్ చేసేసి దాని మీద అయితే చపాతీలు చేసేసాను. చాలా బాగా వచ్చేసాయి. ఓ పక్క కూర చూసుకుంటూ ఓ పక్క చపాతీలు అయితే చేస్తున్నాను. ఇంకా మా అబ్బాయి ఇంకా వాడికి చపాతీలు అంటే పిచ్చి అనమాట. ఇంకా చోలే మసాలా వేసుకుని చపాతీలు అయితే తినేస్తున్నాడు. వాడైతే చోలే మసాలా తీసుకెళ్తాడు, మా అమ్మాయి వచ్చేసి వెజ్ బిర్యానీ తీసుకెళ్తుంది అనమాట. వాడికైతే నచ్చేసింది. ఇంకా తర్వాత కూర కూడా అయిపోయింది. ఇంకా ఇప్పుడే కుళాయి వచ్చిందనమాట. ఇంకా కూర కట్టేసి నేనైతే కుళాయి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అయితే తీసుకొచ్చాను. ఇంక కర్రీ అయితే పిల్లలకి బాక్స్లో అయితే వేసేస్తున్నాను.
ఇంకా చపాతీలు వేడిగా ఉన్నాయి కదా, చల్లారబెడదామని చపాతీలు అయితే కొన్ని చేసామండి. ఇంకా మిగిలిన తర్వాత చేసుకుందామని వాళ్ళకి సరిపడా చపాతీలు అయితే కాల్చేసాను. ఇంకా ఇక్కడ వీళ్ళకి ఫుడ్ వేస్ట్ కదా, కొంచెం ఎక్కువగా తీసుకెళ్తున్నారనమాట. ఇంక ఇవన్నీ కూడా బాక్స్లో సర్దేశాను. మంచినీళ్ళు అయితే తెచ్చి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత మా అమ్మాయికి జడ అయితే వేసేసానండి. ఇంక ఈ చల్లారిన చపాతీలు, అలాగే అమ్మ వెజ్ బిర్యానీ తెచ్చిందనమాట. పళ్ళెంలో వేసి చల్లారబెట్టాను, చాలా వేడిగా ఉందన్నమాట. ఇంక ఇదైతే ఒక డబ్బాలో పెట్టి పంపించేశాను. ఇంకా హాట్ బాక్స్లో పెడదామని ఎన్ని గిన్నెలు తయారు చేశానో చూడండి. హాట్ బాక్స్లో పెడదామని అయితే పెట్టాను, కానీ సరిపోలేదనమాట. ఇంకా అందుకని మళ్ళీ స్టీల్ డబ్బాలో అయితే పెట్టేశాను. ఇంక వీళ్ళైతే తీసుకెళ్తున్నారు. వీటితో పాటు డ్రింక్ బాటిల్ కూడా తీసుకెళ్లారు. ఇంక వాళ్ళైతే స్కూల్కి వెళ్ళారు. వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇల్లంతా కూడా చిందరవందరగా ఉంది కదా, నేను ఇదంతా కూడా క్లీన్ చేసేసుకుని అంట్లయితే కడిగేసుకున్నాను. ఇంక మా అమ్మాయి ఈ హడావిడిలో టిఫిన్ చేయలేదనమాట. బాక్స్లో అయితే పెట్టుకుంది, తీసుకెళ్దామని బాక్స్ అయితే మర్చిపోయింది. ఇంకా తెలిసిన వాళ్ళకి ఇచ్చి అయితే పంపించేశాను. తర్వాత నేను ఇక్కడ చపాతీలు ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకున్నాను. అవే తినేసి ఇంకా అంట్లు అయితే కడిగేసి ఎండలో అయితే పెట్టేశాను. ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.